వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను సువార్త 14:14. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మరొకసారి యేసుక్రీస్తు ప్రభు స్వయంగా మనందరికి ఇస్తున్న వాగ్దానాల గురించిన విషయాలు ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ రిక్వెస్ట్, అభ్యర్థన. మీరు ఏమి అడిగినను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు మన నుండి మనము ప్రభుని అడగాలని ఆయన ఆశిస్తున్నట్లుగా ఈ వాక్యంలో రాయబడతా వచ్చింది. చాలా సందర్భాల్లో మనము అడగకపోవటం వలన పొందుకోలేకపోతున్నాము అని యాకోబు రాసిన పత్రికలో రాయబడతా వచ్చింది. అడగటం కూడా మన సొంత భోగేచ్ఛల కొరకు అడిగి పొందుకోలేకపోవటం కూడా మరొక కారణంగా కనిపిస్తూ ఉంది. నిజంగా అడిగినప్పుడు ఒక కుమారుడు తన తండ్రిని రొట్టెమ్మని అడిగితే ఖచ్చితంగా రొట్టెనివ్వటానికి తండ్రి ఇష్టపడతాడు. అలాగే మనం కూడా మన అభ్యర్థనలన్నింటినీ, రిక్వెస్ట్లన్నింటినీ దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావాలి అని దేవుని ఉద్దేశమై ఉన్నది అనేది ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా నామమున మనం ప్రార్థన చేసేటప్పుడు, అడిగేటప్పుడు యేసుక్రీస్తు నామమున అడిగే వారంగా ఉండాలి. అది మన సంబంధ బాంధవ్యాన్ని బలపరిచేదిగా ఉంటా ఉంది. మనకి ఒక మంచి స్నేహితుడు ఉండి అతనితో మంచి సత్సంబంధాలు కలిగి ఉంటే అతన్ని అడగకుండానే అతని వస్తువులన్నీ వాడుకోవటానికి అవకాశం ఉంది. ఎందుకనంటే మనకి మన స్నేహితునికి ఉన్న సంబంధాన్ని బట్టి. అట్లాగే దేవునితో నిరంతరమైన సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆయన చిత్తానుసారంగా మనం చేసే ప్రతి ప్రార్థనకి ఆయన అనుమతించేవాడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రిసోర్స్, వనరు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనకు కావలసిన వాటిలన్నిటిని అడిగినప్పుడు ఇవ్వటానికి తగిన శక్తిమంతుడు, వనరులన్నిటినీ కలిగిన వాడు, సంపాద్యమంతటిని ఆయన చేతిలో ఉంచుకున్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తే అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎప్పటికీ ఎండిపోని నదిలాగా, జీవజల ఊటలు కలిగిన బావిలాగా ఎన్నిసార్లు మనం తోడుకున్నా మరలా ఆ నీళ్లు ఎలాగైతే ఊరుతాయో, అలాగే దేవుడు మనకు కావలసిన వనరులన్నిటినీ, ప్రపంచంలో అందరూ ఒకే రోజున అన్నీ అడిగినా అన్నిటికీ సరిపోయేంత రిసోర్స్ పర్సన్ మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్ ఇట్ ఈజ్ ఏ రెస్పాన్స్, ప్రతిస్పందన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు కేవలం మన ప్రార్థన యొక్క మాటలను వినటం మాత్రమే కాదు, కానీ దానికి తగిన సమాధానాన్ని నేను మీకోసం చేస్తాను అని చెప్పే మాటల్లో మనకి జ్ఞాపకం వస్తూ ఉంది. కర్మేలు పర్వతం మీద ఏలియా చేసిన ప్రార్థనకి ప్రతిస్పందనగా పరలోకం నుండి అగ్నిని పంపించటం మనం చూడవచ్చు. అదేవిధంగా మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని ప్రతిస్పందన ఉంది. అది కొన్నిసార్లు ఆలస్యంగా రావచ్చేమో, కానీ అది ఖచ్చితంగా వస్తుంది అని విశ్వసించి మనం ప్రభువుని అడిగే వారంగా ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మేమేమి నీ నామమును అడిగినా మీరు మాకు అనుగ్రహిస్తారన్న వాగ్దానాన్ని, ఆ భరోసాని మీరు మాకు అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. God bless you.